టమాటాలు ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ టమాటాలను కడిగి తడి లేకుండా తుడుచుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలను ఏదైనా గిన్నెతో కొలుచుకుని ఇక్కడ మొత్తం 5 కప్పులు టమాటాలు వచ్చాయండి. 5 కప్పులు టమాటాలకు కొలతలు చూపిస్తున్నానండి. 3/4 కప్పు వరకు చింతపండు, 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు వరకు నూనె వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈలోపు వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయండి. ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత 3/4 కప్పు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లోకి 3/4 కప్పు నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ చొప్పున పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫైనల్గా మెంతిపిండి, ఆవపిండి వేసుకుని కలుపుకోవాలి. మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.